పైథాగరస్ ఈ పైథాగరన్ థీరం ని కనిపెట్టాడు అని అందరూ అనుకుంటారు. కానీ హాయ్ అందరికి నమస్తే, నేను వాసవి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ట్రిగ్నామెట్రీలో అతి ముఖ్యమైన పార్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనగానే మనకు ఫస్ట్ గుర్తుకొచ్చే థీరం ఏంటి? అదేనండి, పైథాగరన్ థీరం. పైథాగరన్ థీరం ఏంటి, ఎవరు కనిపెట్టారు, దానికి ఆ పేరు ఎలా వచ్చింది, దీన్ని ఫస్ట్ ఎవరు యూజ్ చేశారు అనే అన్ని విషయాల గురించి ఈ రోజు క్లాస్ లో మనం నేర్చుకోబోతున్నాం. అలాగే మన రియల్ లైఫ్ అప్లికేషన్స్ ఏంటి, పైథాగరన్ థీరం ని మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం, ఏ ఫీల్డ్స్ లో యూజ్ చేస్తాం అనే విషయాన్ని కూడా మనం ఈ క్లాస్ లో చర్చించుకోబోతున్నాం. ఇక లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదామా మరి. అసలు మనం పైథాగరన్ థీరం అంటే ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం. పైథాగరన్ థీరం అంటే ఏమీ లేదండి, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోండి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏంటి? ఎనీ ట్రయాంగిల్ అంటే అందులో ఉండే 3 సైడ్స్ లో ఎనీ 2 సైడ్స్ ఒకదానికొకటి పర్పెండిక్యులర్ గా ఉండాలి. అంటే ఎనీ 2 సైడ్స్ వాటి మధ్య ఉండే యాంగిల్ 90 డిగ్రీస్ అయి ఉండాలి. అలా ఉన్నప్పుడు ఆ ట్రయాంగిల్ ని మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని పిలుస్తాం. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో పైథాగరన్ థీరం ఏం చెప్తుంది? ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఈ 2 సైడ్స్ ఏవైతే పర్పెండిక్యులర్ గా ఉన్నాయో ఆ 2 సైడ్స్ స్క్వేర్ చేసి వాటిని యాడ్ చేస్తే దానికి వచ్చే సమ్ము ఇక్కడున్న హైపోటెన్యూస్ అంటే లెంత్ ఆఫ్ ది ట్రయాంగిల్, ద హైపోటెన్యూస్ స్క్వేర్ చేస్తే వచ్చే వాల్యూకి ఈక్వల్ అవుతుంది. ఈ బేస్ ని మనం ఏ అనుకుందాం. అలాగే ఇటు సైడ్ ఆపోజిట్ సైడ్ ని మనం పర్పెండిక్యులర్ సైడ్ ని మనం బి అనుకుందాం. అలాగే హైపోటెన్యూస్ ని సి అనుకుందాం. అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, దీనికి వచ్చే వాల్యూ వచ్చేసి మనకి సి స్క్వేర్ అవుతుంది. ద స్క్వేర్ ఆఫ్ ద హైపోటెన్యూస్ అని అర్థం. ఇది పైథాగరన్ థీరం చెప్తోంది. ఓకే, ఈ పైథాగరన్ థీరం ఇది అని ఫస్ట్ ఎవరు చెప్పారు, ఇది ఎలా వాడుకలోకి వచ్చింది, ఫస్ట్ ఎవరు దీన్ని ఫైండ్ అవుట్ చేశారు అంటే పైథాగరన్ థీరం అనేది గ్రీక్ మ్యాథమెటిషియన్ అయిన పైథాగరస్ పేరు మీద ఉంది. అంటే పైథాగరస్ ఈ పైథాగరన్ థీరం ని కనిపెట్టాడు అని అందరూ అనుకుంటారు. కానీ పైథాగరన్ కంటే ముందే ఏన్షియంట్ డేస్ లోనే ఈ బాబిలోనియన్స్ వారి యొక్క లివింగ్ స్టైల్లో ఈ పైథాగరన్ థీరం ని యూజ్ చేయడం అనేది జరిగింది. కానీ దీనికి ఒక ప్రాపర్ ఫార్మల్ ప్రూఫ్ అనేది వాళ్ళు ఇవ్వలేకపోయారు. నెక్స్ట్ వచ్చేసి భాస్కరాచార్యుల కాలం సులభ సూత్రాస్ అనే బుక్ లో ఈ పైథాగరన్ థీరం గురించి వివరాలు అందులో పొందుపరచడం అనేది జరిగింది. అంతేకాకుండా అరౌండ్ 500 BC టైంలో ఈ చైనీస్ రచించిన జోబీ సువాంజింగ్ అనే బుక్ లో కూడా ఈ పైథాగరన్ థీరం గురించి రాసి ఉంది. అండ్ మన యూక్లిడ్ ఎలిమెంట్స్ అనే బుక్ రాశారు కదా, ఆ బుక్ లో కూడా ఈ పైథాగరన్ థీరం గురించి ఒక ఫార్మల్ ప్రూఫ్ అనేది ఇవ్వడం జరిగింది. సరే, ఇంతవరకు బానే ఉంది. ఓకే, ఈ పైథాగరన్ థీరం ని వారికి ఈ ప్రూఫ్ తెలియకుండానే బాబిలోనియన్స్ కానివ్వండి, భాస్కరాచార్యులు కానివ్వండి, చైనీస్ అలాగే ఈజిప్షియన్స్ కూడా ఈ పైథాగరన్ థీరం ని పిరమిడ్స్ యూజ్ చేసేటప్పుడు యూజ్ చేయడం అనేది జరిగింది. వీరందరూ కూడా ముందుగానే పొందుపరిచిన ఈ పైథాగరన్ థీరం కి పైథాగరస్ పేరు ఎందుకు వచ్చింది అనే విషయాన్ని చూద్దాం. ఈ పైథాగరస్ ఒక గ్రీక్ మ్యాథమెటిషియన్ మాత్రమే కాదండి, అతను ఒక ఫిలాసఫర్ కూడా. ఈయన 570 to 500 BC కాలానికి చెందినవారు. ఈ పైథాగరస్ కి ఒక స్కూల్ కూడా ఉండేదండి. ఈ స్కూల్లో అరౌండ్ 300 స్టూడెంట్స్ వరకు ఉండేవారు. అయితే ఈ స్టూడెంట్స్ ఏం కనిపెట్టినా, వాళ్ళు ఏ విషయాన్ని ఇన్వెంట్ చేసినా కూడా దానికి వారి గురువు గారైన ఈ పైథాగరస్ పేరునే వాళ్ళు అనౌన్స్ చేసేవారట. అంతేకాదు ఈయన హిస్టరీలో కొన్ని పుకార్లు కూడా చాలా ప్రచారంలోకి వచ్చాయండి. కానీ వాటికి సరైన ఆధారాలు అనేవి ఇప్పటికీ లేవు. ఇక అసలు విషయానికి వస్తే ఈ పైథాగరస్ కి ఈ పైథాగరన్ థీరానికి సంబంధం ఏంటి, ఎందుకు ఈ పైథాగరన్ థీరానికి పైథాగరస్ పేరు పెట్టారు అనే విషయాన్ని చూద్దాం. ఈ పైథాగరన్ థీరం మీద కంప్లీట్
ఇన్ఫర్మేషన్ ని తెలుసుకున్నాడు. రియల్ లైఫ్ అప్లికేషన్స్ ఏ ఫీల్డ్స్ లో ఎలా యూజ్ చేయొచ్చు, ఎలా దీన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు, పైథాగరస్ థీరం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనే అన్ని విషయాలని ఈ పైథాగరస్ మనకి తెలియచేయడం జరిగింది. ఇతను చేసిన ఈ రీసెర్చ్ కి గుర్తుగా ఈ పైథాగరన్ థీరం కి పైథాగరస్ పేరు పెట్టడం జరిగింది. ఇప్పుడు మనం పైథాగరన్ థీరం యొక్క రియల్ లైఫ్ అప్లికేషన్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. నేను ఇక్కడ కొన్ని అప్లికేషన్స్ ని మాత్రమే నేను ఇంక్లూడ్ చేశాను. ఇంకా దీని యొక్క యూసేజ్, దీని యొక్క అప్లికేషన్స్ ఇంకా చాలా ఉన్నాయి. అంటే పైథాగరన్ థీరం మన రియల్ లైఫ్ లో ఎంత ఇంపార్టెంటో మీరు అర్థం చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి జియోమెట్రీ అండి. జియోమెట్రీలో డిఫరెంట్ షేప్స్, వాటి యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేయడము, డిఫరెంట్ షేప్స్ ని ఐడెంటిఫై చేయడం కానివ్వండి, అలాగే ఉన్న సైడ్స్ ని బట్టి వాటి యొక్క డిస్టెన్స్ ఎంత లెంత్ లో ఉంది, ఎంత హైట్ లో ఉంది అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఈ పైథాగరన్ థీరం ని యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ట్రిగ్నోమెట్రీ అంటే మనకి ఇంతకు ముందు ట్రిగ్నోమెట్రీ క్లాసెస్ లో కూడా నేర్చుకున్నాము. బిల్డింగ్ యొక్క హైట్ కనుక్కోవడానికి కానీ, అలాగే అది ఎంత దూరంలో ఉంది, మనం ఒక బిల్డింగ్ ని చూస్తున్నప్పుడు అది మనకి ఎంత దూరంలో ఉంది అని తెలుసుకోవడము, బిల్డింగ్ హైట్ లో ఉన్న ఏదైనా వస్తువును మనం చూస్తున్నప్పుడు దాని యొక్క హైపోటెన్యూస్ ఎంత యాంగిల్లో ఉంటుంది అనే విషయాల్ని తెలుసుకోవడానికి ఈ పైథాగరన్ థీరం ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి సర్వేయింగ్ లో మనం మౌంటైన్స్ యొక్క రేంజ్ ని కనుక్కోవడం కానివ్వండి, అలాగే ఏదైనా ల్యాండ్ చూసుకున్నట్లయితే ఆ ల్యాండ్ యొక్క మెజర్మెంట్ ఎంత ఉంది అనే విషయాన్ని, అలాగే బిల్డింగ్ హైట్ ని ఎంత ఉంది అని కనుక్కోవడం, దాని బేస్ ఎంత ఉంది అని కనుక్కోవడం, ఇలాంటి వాటన్నిటికీ పైథాగరన్ థీరం ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి కన్స్ట్రక్షన్ అండ్ ఆర్కిటెక్చర్. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఎలా యూజ్ చేస్తారు అని అంటే, ఏదైనా ఒక బిల్డింగ్ ని మనం కట్టాలి అనుకోండి, కన్స్ట్రక్ట్ చేయాలి అంటే దానికి ఒక ప్రాపర్ ప్లాన్ అనేది అవసరం. ఆ ప్లాన్ లో పర్ఫెక్ట్ గా మనం బిల్డింగ్ ఎంత హైట్ లో ఉండాలి, ఎంత లెంత్ లో ఉండాలి అనే విషయాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి పైథాగరన్ థీరం ని యూజ్ చేస్తారు. చూడండి, మనం స్టేర్ కేస్ ని మనం కన్స్ట్రక్ట్ చేయాలి అనుకోండి. ఈ స్టేర్ కేస్ చూసుకున్నట్లయితే అన్ని స్టెప్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి. వాటి హైట్, విడ్త్, బేస్ అంతా కూడా ఈక్వల్ గా ఉంటాయి. ఎలా అంత పర్ఫెక్ట్ గా ఎలా ప్లాన్ చేస్తారు, ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారు అంటే, చూడండి ఇక్కడ దీని బేస్, లెంత్ ఇవి రెండింటికి ఒక హైపోటెన్యూస్ ని మనం డ్రా చేసామనుకోండి, అప్పుడు ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది కదా. అలాగే అన్ని స్టెప్స్ కి కూడా ఈక్వల్ మెజర్మెంట్స్ ని తీసుకోవడం జరుగుతుంది. అది ఎలా సాధ్యం? పైథాగరన్ థీరం ని యూజ్ చేయడం ద్వారా అది పాసిబుల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి నావిగేషన్ అండ్ జీపీఎస్. నావిగేషన్ లో కూడా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక లొకేషన్ కి వెళ్ళాలి, దానికి మనం ఒక షార్టెస్ట్ వేని ఫైండ్ అవుట్ చేస్తాం. ఎలా? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ ప్లేస్ లో మన ఇల్లు ఉంది అనుకోండి, మనం మన ఇంటి దగ్గర నుంచి ఒక సమ్ రెస్టారెంట్ కి వెళ్ళాలి అంటే, మనం యాక్చువల్ రోడ్ రూట్ వచ్చేసి ఇలా A to B, B to C ఇలా ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. అలాగే మన ఇంటి దగ్గర నుంచి రెస్టారెంట్ కి వెళ్ళడానికి షార్టెస్ట్ వే ఏమై ఉంటుంది అంటే దాని హైపోటెన్యూస్. ఈ హైపోటెన్యూస్ ని మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే, అలాగే టైం కూడా చాలా తక్కువ టైంలో మనం ఈజీగా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి మనం ట్రావెల్ చేయగలుగుతాము. ఈ రకంగా మనం పైథాగరన్ థీరం ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆస్ట్రానమీలో పైథాగరన్ థీరం ని యూజ్ చేసి స్టార్స్, ప్లానెట్స్, స్టార్స్ మధ్యలో డిస్టెన్స్ ఎంత, ఒక స్టార్ నుంచి ఇంకొక స్టార్ కి మధ్యలో ఉండే డిస్టెన్స్, ప్లానెట్స్ ఎలా ఉన్నాయి, వాటి షేప్స్ ఎలా ఉన్నాయి అనే విషయాన్ని, అలాగే ఒక్కొక్క ప్లానెట్ నుంచి ఇంకొక ప్లానెట్ కి మధ్యలో డిస్టెన్స్, అది ఎంత ఆర్బిట్ లో రొటేట్ అవుతుంది, ఆ ఆర్బిట్ సన్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉంది అని ఇలాంటి విషయాలన్నిటినీ కూడా కనుక్కోవడానికి పైథాగరన్ థీరం ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంజనీరింగ్ ఫీల్డ్ లో పైథాగరన్ థీరం ని ఎలా యూజ్ చేస్తారు? ఇంజనీరింగ్ ఫీల్డ్ లో వచ్చేసి ఏవైనా స్ట్రక్చర్స్ యొక్క డిజైనింగ్, అలాగే ఎనలైజింగ్ ఇలాంటి వాటిలో ఈ పైథాగరన్ థీరం ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ గ్రాఫిక్స్.
కంప్యూటర్ గ్రాఫిక్స్ లో పైథాగరన్ థీరం ని ఎలా యూజ్ చేస్తారు అంటే ఏవైనా 3D మోడల్స్ చూసుకోండి. 3D మోడలింగ్ అనేది గ్రాఫిక్స్ లో మనం క్రియేట్ చేయడం జరుగుతుంది. ఆ 3D మోడలింగ్ లో కూడా ఈ పైథాగరన్ థీరం ని యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే ఎనీ 2 పాయింట్స్ మధ్యలో ఒక క్యారెక్టర్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి మూవ్ చేయడానికి ఉండే డిస్టెన్స్, వాటి మధ్య ఉండే డిస్టెన్స్, వాటి లెంత్ అనేది కనుక్కోవడానికి కూడా ఈ పైథాగరన్ థీరం అనేది యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఫిజిక్స్ లో కూడా వెక్టర్ అనాలిసిస్ కానివ్వండి, అలాగే క్యాలిక్యులేషన్స్, వెక్టర్ క్యాలిక్యులేషన్స్, ఫోర్స్, డిస్ప్లేస్మెంట్ ఇలాంటి వాటిని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ పైథాగరన్ థీరం ని యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ ట్రావెలింగ్ అంటే ఇప్పుడు మనకంటే ట్రాఫిక్ ఉంది రోడ్ వేగా వెళ్ళినప్పుడు, కానీ స్కైలో మనకి ట్రాఫిక్ అనేది కనిపించదు. కానీ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి పైలట్ ఏరోప్లేన్ ని తీసుకెళ్లాలి అంటే ఈ పైథాగరన్ థీరం ని యూజ్ చేసి ఒక షార్టెస్ట్ వేని కనుక్కోవడం జరుగుతుంది. ఆ షార్టెస్ట్ వేలో పైలట్ ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్ కి ట్రావెల్ అవ్వడం జరుగుతుంది. ఈ రకంగా పైథాగరన్ థీరం ని మన రియల్ లైఫ్ లో ఇన్ని విధాలుగా మనం యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ పైథాగరన్ థీరం ని యూజ్ చేసి ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేస్తారు అనడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ని తీసుకోండి. ఇందులో ఏ వాల్యూ వచ్చేసి 2 మీటర్స్ అనుకోండి. అలాగే బి వాల్యూ వచ్చేసి 3 మీటర్స్ అనుకోండి. ఓకే, ఇప్పుడు సి వాల్యూ ఏంటి మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి ఏ టు సి ట్రావెల్ చేయాలి అనుకోండి. షార్టెస్ట్ వే ఏంటి అని కూడా అడుగుతారు. ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ యాజ్ పర్ పైథాగరన్ థీరం ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు సి స్క్వేర్. అంటే ఈ 2 సైడ్స్ ని స్క్వేర్ చేసి వాటిని యాడ్ చేస్తే వచ్చే వాల్యూ మనకి సి స్క్వేర్ అవుతుంది. ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఏ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్. 2 స్క్వేర్ అంటే వాల్యూ ఎంత 4, 3 స్క్వేర్ అంటే 9 ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్. 9 ప్లస్ 4 మనకు వచ్చేసి 16 వస్తుంది. సి స్క్వేర్ వాల్యూ 16 అయినప్పుడు మనకి సి వాల్యూ వచ్చేసి 4 అవుతుంది. అంటే మనం ట్రావెల్ చేయాల్సిన షార్టెస్ట్ వే ఎంత 4 మీటర్స్. ఈ రకంగా పైథాగరన్ థీరం మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ పైథాగరన్ థీరం మీద ఉన్న బేసిక్ కాన్సెప్ట్ అనేది ఇది ఎలా వచ్చింది, దీన్ని మనం రియల్ లైఫ్ లో ఎలా యూజ్ చేస్తాము, ఏ రకంగా యూజ్ చేస్తాము, ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము వాల్యూస్, ఈ క్లాస్ లో అర్థమైంది అని అనుకుంటున్నాను. ఈ టాపిక్ మీద మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే దయచేసి కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ట్రిగ్నామెట్రీ టాపిక్ కి సంబంధించి 0 to హీరో సిరీస్ లో భాగంగా మరో కంటిన్యూషన్ పార్ట్ తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అప్పటి వరకు హ్యాపీ లెర్నింగ్. బై బాయ్.